నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. మనం తిరుపతి బయలుదేరాలంటే ఆ ఏడుకొండలవాడ దర్శనానికి బయలుదేరేటప్పుడు మనం ఇంట్లో దీపం పెట్టుకోకుండా అయితే మనం బయలుదేరమండి. అలాంటి అప్పుడు మనము కొన్ని నేను చేపించిన విధంగా ఇంట్లో పూజ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళామంటే ఎలాంటి కోరికైనా, ధర్మబద్ధమైన కోరిక, మన పిల్లల చదువులు, గృహము, ఉద్యోగము, ఎలాంటి కోరికలైనా కానివ్వండి తప్పకుండా నెరవేరుతుంది. నేను చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళండి. మనం ఇంట్లో స్వామివారికి పూజ చేసుకోవాలంటే తిరుపతి వెళ్ళే ముందు ఒకరోజు ముందైనా కానివ్వండి, ఆ రోజు టైం ఉంటే ఆ రోజు అయినా కానివ్వండి, ఇంట్లో నేను చూపించిన విధంగా పూజ చేసుకోండి. తిరుపతి వెళ్ళే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని స్వామివారికి అయితే ప్రత్యేకంగా ఒక పీట వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రత్యేకంగా ఒక పీట వేసుకొని స్వామివారి చిత్రపటాన్ని కానివ్వండి, విగ్రహాన్ని కానివ్వండి ఉంచి స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. తప్పకుండా ఆ ఏడుకొండలవాడు మన కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. నేను చూపించిన విధంగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకొని ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరిచి పచ్చకర్పూరము, జవ్వాదు లాంటి సుగంధభరితమైన ద్రవ్యాలను ఉంచేసి స్వామివారి చిత్రపటాన్ని, విగ్రహాన్ని అయితే ఉంచుకోండి. స్వామివారికి సుగంధభరితమైన యాలకుల మాలను సమర్పించండి. స్వామివారికి చాలా ఇష్టము యాలకుల మాల అంటే. 21 యాలకులు తీసుకొని 2 సెకండ్లు 3 సెకండ్లు పసుపు నీళ్ళలో నాననిచ్చి సూది దారం సాయంతో గుచ్చేసుకొని పక్కనైతే ఉంచేసుకోండి యాలకుల మాలని. తర్వాత మనము స్వామివారికి అయితే ఎంతో ఇష్టమైన ముడుపు కట్టుకున్నాము. ఒక్కొక్కళ్ళు అయితే ఏదైనా కోరిక, బలమైన కోరిక ఉంటే స్వామివారికి ముడుపు కట్టుకొని ఆ కోరిక నెరవేరితే ఈ ముడుపు తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను స్వామి అని మొక్కుంటాము. లేదు అంటే ప్రతిసారి కూడా మనం కొండకెళ్ళేటప్పుడు స్వామి వారికి ఇలాగ ముడుపు కట్టుకొని వెళ్ళొచ్చండి. చాలా మంచిది. స్వామివారికి ఇలా ముడుపు చెల్లించడం వల్ల మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. చాలా మంచిదన్నమాట. తప్పకుండా కూడా ప్రతిసారి కూడా ఇలాగా నేను చూపించిన విధంగా స్వామివారికి ముడుపు కట్టుకొని పూజలో పెట్టుకొని ముడుపుని తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించండి. ఈ ముడుపు కట్టుకోవడానికి మనం ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపు నీళ్ళలో తడిపి ఆరనిచ్చామంటే మనకి పసుపు వస్త్రంలాగా తయారవుతుంది. ఆ పసుపు వస్త్రాన్ని ఆ స్వామివారి ముందు మనం పూజలో ఉంచేసి దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, జవ్వాదు, పచ్చకర్పూరము, యాలకులు 11 రూపాయలు కానివ్వండి, మీ ఇష్టం, మన ఓపిక ఎంత వేయాలనుకుంటే అంత. 21 రూపాయి, 11 రూపాయలు, 51, 101 రూపాయి, 1001 రూపాయి, ఇలా మన ఓపికను బట్టి ఆ ముడుపులో డబ్బులు, చిల్లర నాణ్యాలు అయితే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి ముడుపుకి రూపాయి కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ రూపాయి కాయిన్స్తో ముడుపు కడితే చాలా మంచిది. ఆ ముడుపు నా స్వామివారి తొందరగా స్వీకరిస్తారు అంటారు. నేనైతే 11 రూపాయలతో ఇక్కడ స్వామివారికి ముడుపు కడుతున్నానండి. ఇలా స్వామివారికి ముడుపు కట్టి పూజ చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళామంటే చాలా మంచిది. ఇలా స్వామివారికి అయితే ముడుపు కట్టుకొని ఆ ముడుపుకి గంధం ఇంకా కుంకుమ బొట్లు అలంకరించేసుకోండి. నామాలు దిద్దుకోండి. ఇలా నామం దిద్దుకున్న ఈ ముడుపుని స్వామివారి పూజలో ఉంచుకోండి. మనం పూజ చేసినంతసేపు కూడా ఈ ముడుపునైతే స్వామివారి దగ్గర, పాదాల దగ్గర ఉంచేసి ఆ ముడుపుని స్వామివారిగా భావించేసి మన కోరికలన్నీ చెప్పుకుంటూ స్వామివారి పూజనైతే తప్పకుండా చేసుకోండి. మనం తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు తప్పకుండా ఈ ముడుపుని తీసుకువెళ్ళేలాగైతే గుర్తుగా దగ్గర పెట్టుకొని ఈ ముడుపునైతే దగ్గర ఉంచుకొని వెళ్ళేలాగైతే చూసుకోండి. ఒక్కసారి మనం హడావిడిలోని మర్చిపోతాం కదా, అలాంటప్పుడు పూజ అయిపోగానే తీసుకొని మీరు ప్రయాణానికి సిద్ధం చేసుకున్న లగేజీలు అయితే పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఎలాంటి ఎంత హడావిడిలో ఉన్నా మర్చిపోకుండా ఉంటాము. ఇలా స్వామివారికి అయితే ముడుపు అన్నీ రెడీ చేసుకొని స్వామివారి ముందు ఆయన పాదాల ముందు ఉంచుకొని స్వామివారి విగ్రహానికైతే ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా యాలకుల మాల, ఆ యాలకుల మాలనైతే చిత్రపటానికి కానివ్వండి, స్వామివారి విగ్రహానికైనా అలంకరించుకోండి. స్వామివారికి సుగంధభరితమైన పువ్వులన్నా, యాలకుల మాలలన్నా చాలా ఇష్టమండి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి ఇలాంటి అలంకారాలు చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా స్వామివారి పూజలో తప్పకుండా మీకు దొరికితే రావి ఆకు దీపారాధన చేసుకోండి. రావి ఆకు దీపారాధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మీతో తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో రావి ఆకు దీపారాధన వల్ల కలిగే ప్రయోజనాలని మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తానండి. చాలా అంటే చాలా మంచిదండి. కొంతమందికి జాతకంలో శనిగ్రహ దోషాలలో వచ్చే
దోషాలను పోగొట్టడానికి ఈ రావి ఆకు దీపారాధన చాలా ఉపయోగపడుద్దండి. శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి ముందు ఇలా రావి ఆకు దీపారాధన నువ్వుల నూనెతో వెలిగించామంటే మన జాతక దోషంలో ఉన్న శనిగ్రహ కొంతమంది ఏలినాటి శని ప్రభావం వల్ల బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా మంచిదన్నమాట. ఇలా పూజ చేసుకొని స్వామివారి ఏడుకొండలకి నడిచెళ్ళారంటే మన కోరిక ఎలాంటిదైనా ధర్మబద్ధమైన కోరిక ఎలాంటిదైనా తప్పకుండా నెరవేరుతుందండి. ఇలాగా రావి ఆకు తీసుకొని పిండి దీపారాధన చేసుకోండి. ఆ రోజు చాలా మంచిది. పిండి దీపారాధన వీలైనంత వరకు పిండి దీపారాధన చేసుకునేలాగా అయితే చూసుకోండి. స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కదా, అందువల్ల పిండి దీపారాధన చేసుకోండి. 2 ప్రమిదలు చేసుకోండి, లేదు ఒక్క ప్రమిదలోనే 7 వత్తులు వేసి ఒక వత్తిగా చేసి స్వామివారి ముందైతే దీపం వెలిగించుకోండి. చాలా మంచిదండి. స్వామివారికి పిండి దీపారాధన అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. ఇలా రావి ఆకు దీపారాధన మనం ప్రమిదలో అయిన ప్రమిద దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇలా ముందుగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని దీపారాధన చేసుకోండి. ఏకహారతితో దీపారాధన చేసుకొని ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకుంటూ దీపారాధన చేసుకోండి. ఆ దీపారాధనకి గంధం ఇంకా కుంకుమ బొట్లు అన్నీ అలంకరించుకొని కొన్ని పుష్పాలు సమర్పించేసి దీపారాధనకి నమస్కారం చేసుకోండి. నేను ఈ పూజలో చూపించిన విధంగా తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు నేను చూపించిన విధంగా ఆ స్వామివారికి ముడుపు కట్టుకోవడము, స్వామివారికి పూజలో ఉపయోగించిన రావి ఆకు దీపారాధన చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసుకొని పూజ చేసుకొని స్వామివారి పాదాల ముందు మన కోరిక, మన మనసులోని కోరిక అంతా స్వామివారి పాదాల ముందు ఉంచేసి ఆ కొండకు బయలుదేరండి. ఆ 7 కొండల వాడి అన్నీ చూసుకుంటాడన్న భారం ఆయన మీద వేసేసి తప్పకుండా ఈ పూజను అయితే ఇంట్లో చేసుకొని ఆ 7 కొండల వాడికి నమస్కారం చేసుకొని ఆ తండ్రి దర్శనానికి వెళ్ళండి. తప్పకుండా మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయండి. ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలండి. తప్పకుండా మనం ఏ పని చేస్తున్నా కానివ్వండి, ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకుంటాం కదా, అలాగే విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోండి. విఘ్నేశ్వరుడికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసి ఆయనకైతే ఒక్క బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టేసి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి ఆ విఘ్నేశ్వరుడికి. మేము ఇలా ఆ తండ్రి దర్శనానికి వెళ్తున్నాం నాయన, మా ప్రయాణంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చూడని ముందుగా ఆ గణపతిని అయితే వేడుకోండి. 2 చేతులు జోడించి ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి అయితే పూలు, అక్షంతలు, పసుపు కుంకాలతో ఆయనకైతే పూజ చేసుకొని కొంచెం బెల్లం ముక్కనైతే నైవేద్యంగా సమర్పించేసి తర్వాత ఆ విఘ్నేశ్వరుడిని అయితే పక్కన ఉంచేసేసి ఇంక తర్వాత మేము అసలు పూజలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంక ముందుగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలండి. ముందుగా ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసే ముందు తప్పకుండా లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలి. స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజించకుండా ఆ స్వామివారిని పూజిస్తే మన పూజకైతే ప్రతిఫలం ఉండదండి. అమ్మవారిని పూజించేటప్పుడు తప్పకుండా స్వామివారిని పూజించాలి, స్వామివారిని పూజించేటప్పుడు తప్పకుండా అమ్మవారిని పూజించాలి. ఇలా పూజ చేసుకుంటేనే మన కోరికైనా మన పూజ అయినా తొందరగా నెరవేరుద్దండి. తప్పకుండా కూడా స్వామివారిని పూజించే ముందు ఆ అమ్మవారిని పూజించుకోండి. అమ్మవారిని ఏదో ఒక రూపంగా ఆమెకాయ అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూలు కానివ్వండి, అక్షంతలు కానివ్వండి, లేదంటే కుంకుమతో కానివ్వండి అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారిని అయితే పూజ చేసుకోండి. ఇలా మనము ముందుగా స్వామివారికి అంటే అమ్మవారిని పూజించడం వల్ల ఆమె మన కోరికని స్వామివారికి చేరేలాగా చేస్తుందంటండి. మన బిడ్డలు ఎంతో కష్టపడి పూజ చేసుకొని మనల్ని పూజించుకొని మన కొండకు నడిచేస్తున్నారు. వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేర్చాలి అని ఆ స్వామివారికి చెప్పి మన కోరికలన్నీ నెరవేరేలాగా చేస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఆ వెంకటేశ్వర స్వామికి పూజలో మనకి తప్పకుండా కావాల్సింది ముద్దకర్పూరం అండి. ఇలా మనకి ముద్దకర్పూరం దొరుకుతుంది. ఆ స్వామివారికి ముద్దకర్పూరం అంటే చాలా ఇష్టము. ముద్దకర్పూరము, పచ్చకర్పూరము ఏదైనా వాడుకోవచ్చు అండి. నేనైతే 2 యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా ముద్దకర్పూరంతో స్వామివారికి గోవిందనామాలతో కానీ అష్టోత్తరాలతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను చూపిస్తాను ఈ వీడియోలో. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుందన్నమాట. ఇలా ముద్దకర్పూరాన్ని, పచ్చకర్పూరాన్ని చెరి సమపాల్లో తీసుకొని 2 కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. ముద్దకర్పూరాన్ని పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి. లక్ష్మీదేవి అష్టోత్తరం కుంకుమ పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి ప్రకృతియే నమః, వికృతియే నమః, ఓం విద్యాయే నమః, సర్వభూతహిత ప్రదాయే నమః అనుకుంటూ సో అమ్మవారికి అయితే లక్ష్మీ పూజ అష్టోత్తరము, కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా లేదు మాకు అది కుదరదు అనుకుంటే ఏదో విధంగా
కేవలం కనీసము కర్పూర పూజనైతే నేను కర్పూరంతో చేసే పూజనైనా కనీసం చేసుకుని కొండకు బయలుదేరండి. నేను ఈ కర్పూరాన్ని ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం కర్పూరంతో పూజ చేసుకోవడం వల్ల మన మనసులోని కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇలా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని ఈ కుంకుమని మనం భద్రపరుచుకొని రోజు బొట్టు పెట్టుకుంటాం కదా, రోజు మనం నుదుటిన ధరిస్తే చాలా మంచిది. ఇలాగే అమ్మవారికి అయితే తప్పకుండా పూజ చేసుకోండి. తర్వాత స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారికి మీకు దొరికితే తప్పకుండా తులసి దళాలు దొరికినా కానివ్వండి పూజ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ కర్పూరంతోనే పూజ చేసుకోండి. స్వామివారికి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి అయితే ఈ కర్పూరంతో అయితే గోవిందనామాలతో పూజ చేసుకోండి. చాలా మంచిదండి. తప్పకుండా ఇంతవరకు మీకు ఎవరికి తెలియదు అనుకుంటే ఇలా తిరుపతి వెళ్ళే ముందు ఇలా పూజ చేసుకొని వెళ్ళి చూడండి. మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ముడుపుని ఈ కర్పూరాన్ని కూడా భద్రంగా మనం లగేజ్లో ప్యాక్ చేసుకోండి. ఈ కర్పూరాన్ని మనము తిరుపతి వెళ్ళిన తర్వాత మనం ముందుగా దర్శనానికి వెళ్ళే ముందు మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, స్వామివారి దేవాలయం ముందు అక్కడ ఈ కర్పూరాన్ని వెలిగించేసి మన కోరికను నెరవేర్చి, మీకు వీలైతే అక్కడ కూడా ఒక దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ ఈ కర్పూరాన్ని అయితే వెలిగించి స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి. తప్పకుండా స్వామి మన కోరికను నెరవేరుస్తాడు. చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిదన్నమాట. తప్పకుండా ఇప్పటి వరకు మీకు ఎవరికి కూడా ఇది తెలియకపోతే ఇంక నుంచి ఎవరైనా తిరుపతి వెళ్ళే ముందు ఇలా స్వామివారికి సింపుల్గా ఇలా కర్పూరం బిళ్ళలతో కానివ్వండి, పచ్చ కర్పూరంతో కానివ్వండి, ముద్ద కర్పూరంతో కానివ్వండి, ఏదైనా కానివ్వండి స్వామివారికి పూజ చేసుకొని తర్వాత ఆ కర్పూరం తీసుకువెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ వెలిగించారంటే మన కోరిక తప్పకుండా, ఎంత బలమైన కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. ఈ వీడియోలో నేను ప్రతిసారి ఇలాగే పూజ చేసుకొని బయలుదేరుతానండి. తిరుపతి బయలుదేరే ముందు ఇలాగే నేను పూజ చేసుకొని కర్పూరం బిళ్ళలతో పూజ చేసుకొని నేను అక్కడ దీపం పెట్టుకోవడానికి కూడా మొత్తం తీసుకెళ్తానండి. పిండి దీపారాధన కూడా చేసుకుంటాను అక్కడ తిరుపతి సన్నిధిలో. మీరు కూడా వీలైతే తప్పకుండా తిరుపతి వెళ్ళినప్పుడు ఆ స్వామివారికి దీపం పెట్టుకొని కర్పూరాన్ని అక్కడ వెలిగించేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈరోజు స్వామివారికి పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పించండి. 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి స్వామివారికి, అమ్మవారికి. నీ కొండకు నడుస్తున్నాను తండ్రి, ఎలాంటి ఆటంకం లేకుండా నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించి క్షేమంగా వచ్చి క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరేలాగా చూడు అని ఆ స్వామివారికి అయితే 2 చేతులు జోడించి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా వేడుకోండి. తప్పకుండా ఆ 7 కొండల వాడు, కలియుగ ప్రత్యక్షమైన ఆ 7 కొండల వాడు మన కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. వీలైన వాళ్ళు తప్పకుండా నేను చెప్పే ఈ రెమెడీ పాటించండి. మీరు వచ్చే మార్పుని మాకు తప్పకుండా షేర్ చేసుకోండి. తిరుపతి వెళ్ళే ముందు చెప్పులు లేకుండా వెళ్ళండి. ఇంటి నుంచే మనం చెప్పులు లేకుండా బయలుదేరామంటే ఆ స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండిద్దండి. మేమైతే తిరుపతి బయలుదేరుతున్నాము అంటే చెప్పులు లేకుండానే బయలుదేరుతామండి. అదే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా కూడా మీరు కూడా తిరుపతి వెళ్ళే ముందు ఇవన్నీ పాటించి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి దయ మీకు మాకు అందరికీ ఉండి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.